ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మ్యాక్స్ హెల్త్ కేర్, ఎన్టీపీసీ, M&M, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ ఆర్థికవేత్త, సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ జీవీ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సరే, ఏంటి వాళ్ళ మార్కెట్కి సంబంధించి ఎలా చూడాలి సార్? నష్టాల్లో కొనసాగుతుంది కంప్లీట్. అయితే గత కొద్ది రోజులుగా మార్కెట్లు కాస్త పాజిటివ్గా ఉండేయని ఆనందపడుతున్నంత సమయం కూడా పట్టలేదు. ఇవాళ మార్కెట్లు ఒక్కసారిగా చాలా పెద్ద నష్టాన్ని మూటగట్టుకున్నాయని చెప్పొచ్చు. నిజానికి మనకి చూడటానికి అవుట్ సైడర్గా వ్యక్తి వాటికి చూస్తే నిఫ్టీ పాయింట్లో లేకపోతే సెన్సెక్స్ చూస్తే తక్కువ పాయింట్లే పడినట్టు కనిపిస్తే కానీ ఓవరాల్గా మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇన్వెస్టర్లు చాలా ఎక్కువ సంపదనే కోల్పోయారని చెప్పొచ్చండి. మనకు ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపుదారులు ఇక్కడి నుంచి దాదాపుగా $16 బిలియన్ వర్త్ ఆఫ్ ఈక్విటీస్ని అమ్మి గత కొంతకాలంగా వాళ్ళ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ తరలించుకెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఇంకా మరే ఎన్నో కారణాల వల్ల మార్కెట్లో ఇవాళ ఈ కరెక్షన్ ఏంటంటే మనం చూసాం. ఈ కరెక్షను ఏదో ఒక్క రోజులో 2 రోజుల్లో పూర్తిగా అంతమైపోద్దని కూడా చెప్పలేము. ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం ఉంది. చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచి క్వాలిటీ స్టాక్స్ మీద మాత్రమే ఉంటూ, ఒకవేళ ఏదైనా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాటి గురించి ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చండి. కాలర్ ఉన్నారు సార్, కరుణాకర్ కాల్ చేస్తున్నారు. కరుణాకర్ గారు మాట్లాడండి. జీవీ రావు గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి. సార్, నేను నెస్లే ఇండియా 2700 పెట్టి 10 కొంటే ఫస్ట్ 40 అయినాయి, తర్వాత 80 అయినాయి. ఇప్పుడు అది 6000 లాస్ లో ఉన్నా. ఇప్పుడు నేను అది తీసేసి షిఫ్ట్ గా, మీరు ఎక్కువ షిఫ్ట్ గమ్మంటారు లాస్ లో ఉంటే, అది షిఫ్ట్ గమ్మంటారా అలానే ఉంచమంటారా? అది జనరల్ రూల్ కాదండి. లాస్లో ఉండే అన్ని షిఫ్ట్ కమ్మని మనం చెప్పము. సో అది ఆ కంపెనీని బట్టి, తర్వాత అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి, ఫ్యూచర్ డెవలప్మెంట్కి స్కోప్ ఉందా లేదన్న దాన్ని బట్టి డెసిషన్ ఉంటుంది. కానీ జనరలైజ్గా ఒక షేర్ నష్టాల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమ్మేసి అక్కడి నుంచి షిఫ్ట్ కమ్మనేటువంటిది జనరల్ స్టేట్మెంట్ కాదు, అది నా స్టేట్మెంట్ కాదండి. మీరు అడిగినటువంటి నెస్లే విషయానికి వస్తే, నెస్లే లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయదగిన షేరు. సో తాత్కాలికంగా నష్టాల నుంచి భయపడి అమ్మాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేయండి. సార్, రూపాయి మారకపు విలువ గురించి ఏం చెప్తారు సార్? ఇవాళ డాలర్ సిచ్యువేషన్ కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? అయితేనండి, ఈ రోజున ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ రూపీ డాలర్ ఎక్స్చేంజ్ రేటు 90 రూపీస్ని బ్రీచ్ చేసేసింది. గత కొద్ది రోజులుగా ఈ యొక్క డౌన్ఫాల్ అనేటువంటిది కంటిన్యూ అవుతూ వచ్చి ఇవాళ 90 రూపాయలను కూడా బ్రీచ్ చేసింది. ఇలా ఎందుకు రూపీ పతనం అయిపోతుందనే దాన్ని గమనిస్తే, ఈ పతనం అనేటువంటిది కేవలం డాలర్కి మాత్రమే పరిమితం అవ్వలేదండి. మనకి ఇవాళ యూకే పౌండ్ స్టెర్లింగ్ విషయంలో ఏం తీసుకున్నా, యూరో కరెన్సీ అయినా లేకపోతే ఇంక ఇతర దేశాల కరెన్సీతో పోల్చినప్పుడు కూడా రూపీ వీకనింగ్ అవటం అనేటువంటిది జరిగింది. ఇలా జరగటానికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, ముందుగా మనకి ఇక్కడి నుంచి ఫారిన్ అవుట్ఫ్లోస్ ఎక్కువ వెళ్ళిపోవటం, రెండోది ఈ టారిఫ్ విషయాలు ఈరోజు కూడా ఒడంబడిక జరగకపోవటం, తర్వాత అమెరికాలో ముఖ్యంగా ఇదివరకు నెగిటివ్గా ఉండే వడ్డీ రేట్లు ఇప్పుడు పాజిటివ్ వడ్డీ రేట్లోకి వచ్చినప్పుడు డాలర్లో డబ్బుని దాచుకోవటం వల్ల వాళ్ళకి కొద్దో గొప్ప అక్కడ ఇంట్రెస్ట్ కూడా వస్తుందనేటువంటి ఉద్దేశంతో చాలామంది వేరే దేశాల్లో ఉండేటువంటి ఈక్విటీలను అమ్మేసి అమెరికాలోకి తరలిపోవటం కూడా జరిగింది. ఈ అన్ని కారణాలకి తోడుగా మనకి ఒకవైపు బంగారం ధరలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఇవి అన్నీ కూడా మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. దీనివల్ల ఈ రూపీ పతనం ఇంతటితో ఆగిపోతుందా అంటే, రిజర్వ్ బ్యాంక్ ఇంటర్వెన్షన్ కనుక లేకపోతే ఈ పతనం ఇక్కడ కూడా ఆగకపోవచ్చు. ఇక్కడి నుంచి ఇంకా 91.5-92 రూపాయల స్థాయి వరకు కూడా రూపీ పతనం అయ్యేటువంటి ప్రమాదం ఉందండి.
కాలర్ ఉన్నారు సార్, మధుసూదన్ రావు కాల్ చేస్తున్నారు. మధుసూదన్ రావు గారు మాట్లాడండి జీవి రావు గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. నమస్తే అండి. నా దగ్గర అంబులెన్స్ సిమెంట్ ఇంకొకటి టాటా కన్జ్యూమర్ ఉన్నాయండి. టాటా ఈ రెండు టాటా కన్జ్యూమర్. ఓకే ఓకే రైట్ అండి. ఈ రెండింటిని అమ్మేసి దీని గురించి ఎలా ఉంటున్నారు సార్ అంటే నెక్స్ట్ ఇండియాకి? లేదండి, మీరు ఈ 2 షేర్లలో కంటిన్యూ అవటమే బెటర్ అండి. ఎందుకంటే అంబుజా సిమెంటు వాల్యుయేషన్ పరంగా చాలా కంఫర్ట్గా ఉంది. అంబుజా సిమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి స్టాక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు అండి. ఏసీసీ, అంబుజా సిమెంట్ ఈ రెండు కూడా మనకి మిగతా సిమెంట్ కంపెనీలతో పోల్చుకుంటే మంచి వాల్యుయేషన్ కంఫర్ట్లో ఉంది. కాబట్టి దాని నుంచి ఎగ్జిట్ కాకండి, అది హోల్డ్ చేయండి. అలాగే టాటా కన్జ్యూమర్ కూడా మంచి కంపెనీ, ఇది కూడా వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంది. వీటిని అమ్మి నెస్లోకి వెళ్ళటం అనేటువంటిది మంచి డెసిషన్ ఏం కాదండి. ఈ రెండిట్లోనూ కూడా స్టే ఇన్వెస్టెడ్ అనే చెప్తానండి. నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే అండి. నమస్తే రావు గారు. నమస్తే అమ్మా. నేను ఎస్ఎంఎస్ ఫార్మా తీసుకోవాలనుకుంటున్నానండి. ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు? అలాగే నా దగ్గర ఏషియన్ పెయింట్ 1 year బ్యాక్ 2700 లో షేర్స్ ఉన్నాయండి. అది నేను ప్రైస్ పాయింట్ లో సెల్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఏ ప్రైస్ పాయింట్ వచ్చే వరకు ఏషియన్ పెయింట్ వెయిట్ చేయమంటారు? ఓకే అమ్మా, ముందుగా ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే ఏషియన్ పెయింట్స్ మీకు 3000 రూపీస్ క్రాస్ అయినప్పుడు మీరు ఒకసారి ప్రాఫిట్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఎస్ఎంఎస్ ఫార్మా కరెంట్ మార్కెట్ కండిషన్లో ఫార్మా సెక్టార్లోనే ఉండాలి అనుకుంటే మాత్రం మీరు రిలేటివ్లీ మీకు సన్ ఫార్మా కానీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వైపు కానీ చూడటం మంచిదమ్మా. నెక్స్ట్ కాలర్ సదానంద్ చేస్తున్నారు. సదానంద్ గారు మాట్లాడండి జీవి రావు గారితో. సదానంద్ గారు చెప్పండి. సార్ అదే జీవరావు గారితో మాట్లాడతామని. చెప్పండి. అదే ఐనాక్స్ ఫీల్డ్ గురించి తెలుసుకుందామని. ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేశారండి అందులో? అవును సార్. ఓకే, అంటే మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో ఇన్వెస్ట్ చేశారా? ఏంటి అసలు మీ ఆలోచన ఏంటి? లాంగ్ టర్మ్ సార్. ఓకే అండి, అయితే లాంగ్ టర్మ్ ఆలోచనతో ఇన్వెస్ట్ చేస్తుంటే పర్వాలేదండి. ఇప్పుడు టెంపరీ ఆటుపోట్ల గురించి భయపడకుండా మీరు యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్. ఫండమెంటల్స్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదండి. ఇన్ఫ్యాక్ట్ తగ్గినప్పుడల్లా మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చండి. సార్ అశోక్ లేలాండ్ అలాగే టీసీఎస్ గురించి అడుగుతున్నారు. కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. ఇవి రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చండి. మనకి ఆటోమొబైల్ సెక్టార్లో అశోక్ లేలాండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాకే. తర్వాత ఇక్కడి నుంచి కూడా ఇంకా మంచి మొమెంటంకి అవకాశం ఉందండి. లేకపోతే టెక్నాలజీ షేర్లు ఈ రూపీ డీవాల్యుయేషన్లో టెక్నాలజీ సెక్టర్ అంతా కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో అందులో లీడర్ అయినటువంటి టీసీఎస్ మరింత ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కాబట్టి టీసీఎస్లో కరెంట్ రేట్ నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ రూపీ ఫాల్ కనుక ఆగకపోతే ఐటీ సెక్టార్ యొక్క పరుగు కూడా ఆగదండి. ఇక్కడి నుంచి ఇంకా ఎంత లెక్కైనా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఐటీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ ఈ మూడిట్లోనూ కూడా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నాలు చేయటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు ఏలూరు నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. మా దగ్గర టాటా మోటార్స్ ప్యాసింజర్ది 460 ఉన్నాయి సార్ ఎవరేజ్. దాన్ని ఇప్పుడు అది ఉంచి ఇంకేమన్నా యాడ్ చేసుకోమంటారా? తర్వాత నా దగ్గర ఐటీ షేర్ లో ఇన్ఫోసిస్, విప్రో. ఇన్ఫోసిస్ 1650, విప్రో 280 ఉన్నాయి సార్. ఇప్పుడు దాన్ని ఇవి పెరిగే అవకాశం ఉందా ఈ రెండు? రైట్ అండి, మొత్తం మీరు 3 స్టాక్స్ గురించి అడుగుతున్నారు. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో. ముందుగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ విషయానికి వస్తే మీరు చెప్తున్నారంటే ఆ 460 రేట్తో పోలిస్తే ఇప్పుడు దాదాపు 100 రూపాయల కన్నా తక్కువకి వచ్చేసింది. అంటే 350 రూపాయల ప్రాంతాల్లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్లో ఇక్కడి నుంచి మళ్ళీ ఆ 460 రావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇకపోతే ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ అరౌండ్ 335-340లో మంచి సపోర్ట్ ఉంటుందండి. ఆ సపోర్టుని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటూ హోల్డ్ చేయొచ్చు. ఫర్దర్గా కూడా కొన్ని షేర్లు యాడ్ చేయొచ్చు అండి ఈ రేట్లో. ఇకపోతే ఇన్ఫోసిస్, విప్రో విషయానికి వచ్చినప్పుడు విప్రో ఫర్దర్గా యాడ్ చేసే ప్రయత్నం చేయకండి. దానికన్నా కూడా మీరు టెక్నాలజీలో ఉండాలి అనుకుంటే ఈ కంపెనీల్లో 3 కంపెనీలు మీరు పరిశీలించవచ్చు.
ఒకటి ఇన్ఫోసిస్, 2 టీసీఎస్, 3 హెచ్సిఎల్ టెక్. ఈ 3 కూడా ఈ ఏడాది స్టార్ పర్ఫార్మర్స్గా ఉండే అవకాశం ఉందండి. ముఖ్యంగా హెచ్సిఎల్ టెక్ వీటన్నిటిలోనూ కూడా అగ్రగామిగా హైయెస్ట్ రిటర్న్తో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా ఉంటాయండి. అందుకని ఈ 3లోనూ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పరిశీలించవచ్చు. నెక్స్ట్ కలర్ సాయి చేస్తున్నారు వరంగల్ నుంచి. సాయి గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ జీవరావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మీరు ఒకసారి 1 year క్రితం ఒక కలర్ కి 88 వెళ్ళినప్పుడు కెనరా బ్యాంక్ కొనమని చెప్పారు. నేను కొన్నాను, ఒక 12 కొన్నాను సార్. ఓకే. దాంట్లో ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని టీసీఎస్ ఆర్ హెచ్సిఎల్ ఇది 1 కొందాం అనుకుంటాను. కొనమంటారా? 50% అమ్మమంటారా? వద్దంటారా? రైట్ అండి, మీరు 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచి నిర్ణయం అండి. ఆ తర్వాత ఆ వచ్చినటువంటి అమౌంట్లో మీరు మళ్ళా దేనిలో ఇన్వెస్ట్ చేయాలని దానికి వచ్చినప్పుడు టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయడం కరెంట్ మంచి ఆలోచనను. మీరేంటంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ రెండింటిలోనూ కూడా ఈక్వల్ వెయిట్తో ఇన్వెస్ట్ చేయండి. యా సార్, షార్ట్ టర్మ్లో ట్రెంట్, పిఎన్బి షేర్స్ పెరిగే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. ట్రెంట్ అయితే షార్ట్ టర్మ్లో రికవరీకి ఎక్కడా కూడా మనకి సంకేతం కనపడతలేదండి. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్టర్స్ హెవీగా లాస్ అయ్యారు. రీసెంట్గా 5,000 రూపాయల నుంచి 4,200 దాకా పడిపోవటం అనేటువంటిది చూసాం మనం. ఇక్కడి నుంచి కూడా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు ఈ ప్రైస్లో అయితే చేయకండి. ఒకవేళ ట్రెంట్ కనుక సమ్వేర్ అరౌండ్ 4,000 రూపీస్కి వస్తే అప్పుడు ఒక స్మాల్ గెయిన్ కోసం ఒక 10% రిటర్న్ ఎయిమ్ చేస్తూ ఇన్వెస్ట్ చేసే ఆలోచన చేయొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికి వస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ తగ్గినప్పుడల్లా కొనొచ్చండి. ఇది మామూలుగా దాని యొక్క ఫండమెంటల్స్గా మనం చూసినప్పుడు వాల్యుయేషన్ కంఫర్ట్ ఎక్సలెంట్గా ఉంది. సో పిఎన్బిలో ఈరోజు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. తగ్గిన ప్రతిసారి కూడా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ కలర్ సత్యం చేస్తున్నారు. సత్యం గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. 680 కొన్నా సార్ 100 షేర్లు. ఏదండి? రేమాన్స్. ఓకే ఓకే. ఇప్పుడు 4.70 సార్. ఏమన్నా ఆవరేజ్ చేయాలా? ఎట్లా ఎగ్జిట్ కావాలి? ఎట్లా సార్? లాస్ట్ లో ఉన్నాం. అయితేనండి మామూలుగా యావరేజ్ ఏం చేయకండి. బట్ ఈ కరెంట్ ప్రైస్లో మీరు సేల్ చేయొద్దు కూడా, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మార్కెట్లోనండి మనం ఏదైనా ఒక కంపెనీలో నష్టపోతుంటే దానిలోనే మళ్ళా రూపాయి సంపాదించాల్సిన నియమం అక్కర్లేదు. ఓవరాల్గా మార్కెట్లో డౌన్ సైడ్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, మంచి ఫండమెంటల్స్ ఉండి కూడా సరైనటువంటి వాల్యూ లేకుండా. ఉదాహరణ మీరు తీసుకుంటే ఇప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుకోండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బిలో 5 PEలో మీకు అవైలబుల్ అవుతుంది. ఈరోజు కేవలం 352 రూపాయలు, అది 52 వీక్ లోలో అవైలబుల్ అవుతుంది. ఇటువంటి కంపెనీలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయటం మంచిది. దానివల్ల మీకు రికవరీ, అక్కడ లాస్ అయినా కూడా ఇక్కడ రికవరీకి కూడా అవకాశం ఉంది. రేమండ్ వచ్చేసి కొద్దిగా ఇంకో 10% ఆ లెవెల్లో పెరిగితే ఎగ్జిట్ అయ్యి ఇలా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలు చూజ్ చేసుకోవటం ఒకటి, లేదా బాగా మొమెంటం ఆ టైంలో మంచి మొమెంటం ఉన్నటువంటి సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్లో కూడా రీజనబుల్ రిటర్న్స్ రావచ్చండి. కాలర్ ఉన్నారు, కోటేశ్వరరావు కాల్ చేస్తున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ జీవి రావు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర మదర్సన్ అండ్ ఐటీసీ బెల్ స్టాక్స్ ఉన్నాయి సార్. ఓకే. ఈ మూడింటికి సంబంధించి నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి ఉంచుకోవచ్చా, లేదా ఒకటి అమ్మేసి మిగతా రెండింటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేక 3 ఉంచుకోవచ్చా? మదర్సన్, ఐటీసీ, బెల్ 3 అడిగారు కదండి. అవును సార్, అవును సార్. అయితే వీటిలో మీరు బెల్ ఒకటి మాత్రం అమ్మేయచ్చండి. బెల్ అమ్మేసి దాన్ని మీరు ఆర్ఈసి, పిఎఫ్సి ఇలాంటి వాటిల్లోకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయటం బెటర్ అండి. ఇప్పుడు పిఎస్సిలోనే మనకి ఉన్నట్లో ఇంకా బెటర్గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిలోకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. మిగతా 2 మాత్రం కంటిన్యూ చేయండి. సార్ పీటీసీ ఇండియా, పిఎఫ్సి, ఆర్ఈసి వీటిలో ఏది బెస్ట్ స్టాక్ అని అడుగుతున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. అయితేనండి మనం ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ మూడిట్లో కూడా మనం చూస్తే రిలేటివ్లీ పిఎఫ్సి బెస్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు చూస్తే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క బుక్ వాల్యూ 385 రూపాయలండి. ఈరోజు షేర్ ప్రైస్ వచ్చి కేవలం 351 రూపాయలు ఉంది. అంటే బుక్ వాల్యూ కన్నా కూడా తక్కువలో అవైలబుల్ అవుతున్నటువంటి ఒక బెస్ట్ ఫైనాన్సింగ్ ఆప్షన్ ఉండేటువంటి పిఎస్యు స్టాక్ ఇది. తర్వాత దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ కూడా మోర్ దాన్ 4% ఉంది. అంటే మోర్ దాన్ 4% డివిడెండ్ ఈల్డ్ ఉంది. బిలో బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. తర్వాత అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అరౌండ్ 9.73 ఉంది.
డివిడెండ్ ఈల్డ్ వచ్చి 4.43 ఉంది. మనం ఒక్కసారి ఈ పీర్ కంపారిజన్స్ కనుక చేసి చూస్తానండి, పిఎఫ్సితో ఐఆర్ఎఫ్సి 21 పిఈ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 4.72, ఆర్ఈసి వచ్చి 5.36, అదే హడ్కో తీసుకుంటే 16 పిఈ ఉంది. ఇండియన్ రెన్యూవబుల్ వచ్చేసి 22.41 ఉంది. అంటే ఎక్కడా కూడా దరిదాపుల్లో కూడా మీకు పిఎఫ్సితో పోటీ పడేటువంటి స్టాక్ లేనట్టుగా అంత తక్కువ పిఈలో, తర్వాత బిలో బుక్ వాల్యూలో, హై డివిడెండ్ ఈల్డ్తో ఉంది. కాబట్టి మీరు అడిగినటువంటి ఈ 3 కంపెనీలను కూడా రిలేటివ్లీ పిఎఫ్సిలోనే ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి రావు గారితో. నమస్తే అండి. నమస్తే రావు గారు. నమస్తే సతీష్ గారు, చెప్పండి. సార్, 7 లో వేదాంత ఒకటి, సిజితో ఒకటి, ఎన్ఎస్డి అప్డేట్ చేసుకోమంటారా? ఇంకా కొన్ని వేదాంత, ఇంకోటి ఏమన్నారు? సిజి పవర్, ఎన్ఎస్డిఎల్ అండి. సిజి పవర్ ఒకటి. ఓకే, రైట్. వేదాంత విషయానికి వచ్చినప్పుడు అండి, నాకు తెలిసి మీరు గతంలో బిలో 500 అప్పుడు మనం డిస్కస్ చేసాము. అయితే ఇప్పుడు అరౌండ్ 530 ఉంది. ఈ రేట్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. వేదాంత మళ్ళీ బిలో 500కి వచ్చినప్పుడు మాత్రమే మీరు ఫ్రెష్ బయింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే సీజీ పవర్ కూడా కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయకండి, ఇక్కడి నుంచి ఏదైనా తగ్గినప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ అంతా కూడా డౌన్ఫాల్లో ఉండే టైంలో మనం దీనిలో కూడా కొంత కరెక్షన్కి స్కోప్ ఉందండి, కాబట్టి అది వెయిట్ చేయటం మంచిది. ఎన్ఎస్డిఎల్ అయితే దాని గురించి ఏం చెప్తారంటే అండి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్, బిఎస్సి ఈ 3 కూడా కమింగ్ 2-3 ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి చాలా అనూహ్యమైనటువంటి రిటర్న్స్ అందించేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఈ 3 షేర్లు కూడా ఇంకోసారి కూడా చెప్తున్నానండి మీకు, దీనిలో బిఎస్సి, తర్వాత అలాగే ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఈ 3 కూడా మనకి మోనోపలీ స్టాక్స్ అని చెప్పవచ్చు. వీటిల్లో తగ్గినప్పుడల్లా మీరు లాంగ్ టర్మ్ ప్రాతిపదిక మీద ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలే వస్తాయండి. నెక్స్ట్ కాలర్ మహేంద్ర చేస్తున్నారు కడప నుంచి. మహేంద్ర గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. నేను పిఎస్పి యూకో బ్యాంకు 60లో కొన్నాను, తర్వాత ఐఓబి వచ్చేసి 60లో కొన్నాను. ఇప్పుడు యావరేజ్ ఏమైనా చేయమంటారా, హోల్డ్ చేయమంటారా? ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, యావరేజ్ ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ ఏమి ఎండ్ అయిపోయి మళ్ళా రికవరీ పాత్రలోకి వచ్చిందనేటువంటి సంకేతాలు ఏం లేనప్పుడు మనం యావరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దండి. స్టాక్స్ ఫండమెంటల్గా మంచి అయినప్పుడు కూడా ప్రస్తుతానికైతే ఇలా హోల్డ్ చేయండి. సార్ జూపిటర్ వ్యాగన్ గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని. జూపిటర్ వ్యాగన్ ఏ కాస్త పెరిగితే కనుక దాని నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటమే మంచిదండి కరెంట్ ప్రైసెస్లో. టాటా మోటార్స్, జొమాటో సార్ ఇంకా ఎక్కువ యాడ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ అండి, కరెంట్ ప్రైస్లో యాడ్ చేయటం స్టార్ట్ చేయొచ్చండి. జొమాటో కూడా అరౌండ్ 290 రూపీస్కి వచ్చినప్పుడు యాడ్ చేసే ప్రయత్నం చేయటం మంచిదండి. అనంతరాజు అర్బన్ కంపెనీ సార్, ఎగ్జిట్ అవ్వమంటారా, హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఇవి 2 కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జిట్ కావటమే మంచిదండి. ముఖ్యంగా అర్బన్ కంపెనీకి ఎక్కడ కూడా సపోర్ట్ దొరకట్లేదు, ఎక్కడెక్కడ వన్ వేగానే డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ప్రస్తుతానికైతే దీని నుంచి ఎగ్జిట్ కావటమే మంచిదండి. హరిప్రసాద్ కాల్ చేస్తున్నారు. హరిప్రసాద్ గారు నమస్తే అండి, మాట్లాడండి. రావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. నాకు 2 స్టాక్స్ ఉన్నాయి సార్, ఈ శక్తి పంప్స్ ఒకటిను, తర్వాత ఫినోలెక్స్ కేబుల్స్. ఓకే, ఈ 2 పరిస్థితి ఏంటి సార్? అంటే ప్రస్తుతం కొద్దిగా వీక్గా ఉంది మార్కెటే. జనరల్గా వీక్గా ఉన్నప్పుడు వాటి నుంచి ఇవి కూడా ఎక్సెప్షన్ కాదండి. కాకపోతే ఫండమెంటల్గా ఏమి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఫినోలెక్స్ కేబుల్స్ అయితే మీరు లాంగ్ టర్మ్ ఆలోచనతో కూడా హోల్డ్ చేయొచ్చండి. సార్ గోల్డ్ సిచ్యువేషన్ ఏంటి సార్ ప్రస్తుతం మార్కెట్లో? అయితే బంగారం విషయంగా ఏంటంటే అండి, ఇంకా కూడా పెరిగే అవకాశాలే ఉన్నాయండి. అయితే కరెక్షన్సే ఉండవా అంటే కరెక్షన్స్ ఉంటాయి, టెంపరీగా సింపుల్ కరెక్షన్సే ఉంటాయండి. అంటే ఇప్పుడు 1,33,000 దాకా వెళ్ళిన గోల్డ్ డౌన్ సైడ్గా చూస్తే 125 వరకు రావచ్చు, షార్ట్ టర్మ్లో 140 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందండి. అలాగే ఒక 2 సంవత్సరాల పాటు హోల్డ్ చేసే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి గోల్డ్ ప్రైస్ ఏంటంటే అండి 2 లక్షల రూపాయల వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది రాబోయేటువంటి 2 సంవత్సరాల కాలంలో. ముఖ్యంగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చిత ఉండటము, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇవన్నీ కూడా గోల్డ్ ప్రైస్ని పెంచేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే గోల్డ్లో పొజిషన్ ఉండే ఇన్వెస్టర్స్ హోల్డ్ చేయటం మంచిది. ఇప్పటికే లేని వాళ్ళు ఎవ్రీ కరెక్షన్లో కూడా కొంత గోల్డ్ని యాడ్ చేసుకోవటం మంచిదండి.
నెక్స్ట్ కలర్ అప్పారావు చేస్తున్నారు. అప్పారావు గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫో అండి. 55, 50లో 48లో కొన్నారు రిలయన్స్ పవర్ ని. ఇప్పుడు 38లో ఉంది కదా సార్, ఏం చేయమంటారని. అది ఇక్కడి నుంచి కూడా పెరిగే అవకాశాలు పెద్దగా ఏం లేవండి. ఎగ్జిట్ కావటమే మంచిది. నిజానికి వీటి నుంచి ఎగ్జిట్ అయ్యి మీరు ఎన్ని కొద్ది షేర్లు వచ్చినా పర్లేదు, రిలయన్స్ ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అయితే మీ పోర్ట్ఫోలియోలో ఒక మంచి స్టాక్ ఉన్నట్లు అవుతుంది. తర్వాత ఓవరాల్గా డీసెంట్ రిటర్న్ కూడా అవకాశం ఉంటుందండి. సార్ ఆర్బీఐ రెపో రేట్ తగ్గించే ఛాన్స్ ఉందంటారా? నార్మల్గా అయితే ఖచ్చితంగా ఆర్బీఐ రెపో రేట్ డిసెంబర్లో వచ్చేటువంటి ప్రకటనలో తగ్గిస్తే ఆశించామండి. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో అంటే ముఖ్యంగా ఎప్పుడైతే రూపీ వాల్యూ ఇంకా తగ్గిపోవటం జరిగిందో ఇప్పుడు డెసిషన్ తీసుకోవడానికి కొద్దిగా వెనకంజ వేసేటువంటి అవకాశం ఉందండి. అయితే ఈ రానున్నటువంటి డిసెంబర్ త్రైమాసికంలో ప్రకటించేటువంటి పాలసీలో బహుశా వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంచేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉండేయండి. నెక్స్ట్ కలర్ నారాయణ చేస్తున్నారు. నారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి జీవి రావు గారితో. నారాయణ గారు చెప్పండి. సార్ ఆర్బీఎన్ఎల్ 330లో 1000 షేర్స్ ఉన్నాయి సార్, ఉంచుకోవాలా అమ్మేయాలా? ఆర్బీఎన్ఎల్ కరెంట్ ప్రైస్లో మీకు ఎక్కువ అప్రిసియేషన్ ఇమ్మీడియట్గా ఉండకపోవచ్చు అండి. షార్ట్ టర్మ్ ఆలోచన ఉంటే మాత్రం దాని నుంచి ఎగ్జిట్ కావటమే మంచిదండి. సార్ రోలెక్స్ రింగ్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు కరెంట్ ప్రైస్లో. కరెంట్ ప్రైస్లో అయితే ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయటమే మంచిదండి. అలాగే సిల్వర్ సార్, సిల్వర్ గురించి అంటే గోల్డ్ పెరుగుతూ ఉంది కదా, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్తో సమానంగా సిల్వర్ కూడా పెరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో సిల్వర్ మరింత ఎక్కువగా కూడా పెరిగే అవకాశం ఉందండి. ఇప్పుడు మనం సిల్వర్ కూడా చూస్తుంటే 140 నుంచి 185 వరకు కూడా చాలా వేగంగా పెరగటం చూసాం. ఏదైనా కరెక్షన్స్లో ఇప్పుడు కొంటే సిల్వర్ రేట్ కూడా దాదాపుగా ఒక 2 లక్షల రూపాయల స్థాయికి ఒక 1 ఇయర్లోనే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని గోల్డ్తో పాటుగా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్లను కూడా కంటిన్యూ చేయటమే ఇన్వెస్టర్స్కి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న పెట్టుబడులను కొనసాగించండి. రెండింటిలోనూ కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గిన ప్రతిసారి కూడా కొంటమే మంచిదండి. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, ఇన్వెస్ట్ చేయొచ్చా కరెంట్ ప్రైస్లో? ఈ రెండు కూడా కాస్త తగ్గినప్పుడల్లా ఇన్వెస్ట్ చేయొచ్చండి. నిజానికి మెటల్ సెక్టార్ యాజ్ వచ్చి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. వీటిలో ముఖ్యంగా టాటా స్టీల్ రానున్న కాలంలో కూడా మరింత మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉందండి. అందుకని రెండు ఇన్వెస్ట్మెంట్ యోగ్యమే అయినప్పుడు కూడా రిలేటివ్లీ రెండింటిలోనూ కూడా మనకేదో ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేయాలంటే టాటా స్టీల్లో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. నమస్తే. ఇది వాళ్ళ